సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. భారత స్వాతంత్ర్య సంగ్రామ ఉద్యమం శీర్షికలో శ్రీ ఎన్ రామ్మోహన్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 23వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ రామ్మోహన్ గారికి స్వాగతం. Thank you, sir. Good morning, friends. For the bus journey that we are doing on a regular basis. We have done up to certain point. బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వము ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. ద్వంద్వ అంటే ఒక వరలో రెండు కత్తులు ఇమిడవు అన్న సామెత ఒకటి మనకుంది. అలాగే ద్వంద్వ పెత్తనం కానీ అంటే అది అండర్స్టాండింగ్ లో ఉంటే ఓకే, బై టర్మ్స్ ఉంటే ఓకే. విశ్వవిద్యాలయాల్లో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్స్ అంతా ఈక్వలే ర్యాంకు, కానీ వాళ్ళల్లో ఒకళ్ళు హెచ్ఓడిగా ఉంటారు. దట్ ఈస్ నాకు తెలిసి దట్ ఈస్ మేడ్ ఇన్ టర్మ్స్. ఒక 2-3 years ఒకళ్ళు హెచ్ఓడిగా ఉన్న తర్వాత హీ స్టెప్స్ డౌన్ అండ్ విల్ కంటిన్యూ ఎ ప్రొఫెసర్. ఇన్ టర్మ్స్ ఇంకోళ్ళు అవుతారు, అది ఓకే. కానీ ఒకేసారి ఇద్దరు పెత్తనం చేయడానికి ట్రై చేస్తే కొన్ని ఫ్యామిలీస్లో భార్య భర్తకి పడదు, నువ్వనేనా టైప్లో ఉంటారు. కొంతమంది పైలే హాఫ్ అని నువ్వే అనే టైప్లో ఉంటారు. ఇట్ ఆల్ డిపెండ్స్. ఎనీవే, బెంగాల్లో ద్వంద్వ ప్రభుత్వము కనీసం 1765 నుంచి తూర్పు ఇండియా కంపెనీ బెంగాల్ రాష్ట్రానికి నిజమైన యజమానిగా అవతరించింది. కొన్ని చాలా విలువైన పదాలు నేను ఎప్పుడు చాలాసార్లు మెన్షన్ చేస్తుంటాను. ఇది కొన్ని పదాలు వింటేనే చాలా రమ్యత ఉంటుంది, దాని భావాన్ని అర్థాన్ని అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. కనీసం మినిమం 1765 నుంచి, అంటే అంతకుముందు కూడా ఉంది, అట్లీస్ట్ ఫ్రమ్ 1765 తూర్పు ఇండియా కంపెనీ. ఈ పదాలు భలే ఉంటాయి. తూర్పు అనేది తెలుగు, ఇండియా అనేది ఇంగ్లీష్ వర్డ్, భారతదేశానికి పెట్టిన పేరు. అగైన్ కంపెనీ ఇస్ ఇంగ్లీష్ వర్డ్. మిక్స్డ్ కల్చర్ వచ్చేసింది. ఇప్పుడు మనము ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్ కాన్సెప్ట్ లో వచ్చాము. కల్చర్ ఎక్స్చేంజ్ ముందు నుంచి కూడా ఉంది, ఈ మధ్యలో చాలా పెరిగింది. బికాస్ ఆఫ్ ద కమ్యూనికేషన్ రెవల్యూషన్, ఐసిటీ అంటాం కదా, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. దాని మూలన కల్చరల్ మార్పిడి కూడా ఉంది. విదేశీయులు కూడా చాలా మంది ఇండియన్ కల్చర్ని, ఈ హరే రామ హరే కృష్ణ కాన్షియస్నెస్ కానీ, భగవద్గీత కానీ, మెనీ పీపుల్ ఆర్ లైకింగ్ ద ఇండియన్ కల్చర్. రివర్స్ లో కూడా ఒక 10 ఏళ్ళు అమెరికాలో ఉండొచ్చిన వాళ్ళు అమెరికన్ కల్చర్ని ఇక్కడ దే ఆర్ ఇంట్రడ్యూసింగ్. బట్ ఎనీవే, పాయింట్ ఏంటంటే ఎక్కడైనా కూడా మనకి కనీసం అవగాహన ఉండాలంటే హ్యుమానిటీని మర్చిపోవద్దు. హ్యుమానిటీని, మానవత్వాన్ని మర్చిపోవద్దు. యుద్ధాలు మానవత్వానికి ప్రతీక కాదు, ఆపోజిట్ అది. అంటే మాటలాడి మెప్పించగల కెపాసిటీ పోయినప్పుడే చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. నోటి మాటతో పనులు తీసుకోవడం అంత హైయెస్ట్ లెవెల్ ఇంకోటి ఉండదు. ఎనివే, మళ్ళీ యుద్ధం కూడా సంధి పొసగట్లేదు. నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతుంటే సరదాగా అన్నాడు ఆయన, సంధి ఏమైందని నేను అడుగుతుంటే ఆయన హస్తినకు పోయించినట్టు అయింది. అంటే కృష్ణుడు హస్తినాపురానికి 2-3 రాయబాలు జరిగినా కూడా సంధి కుదరలేదు, వినాశం. మనం చదువుతున్న దశలో ఇంకొకటి కూడా ఏప్రిల్ నుండి వస్తుంది. ఒక బ్యూటిఫుల్ సెంటెన్స్ యాడ్ చేశాను. అంటే మనిషికి స్వార్థము పెచ్చు పెరిగినప్పుడు సమర్థించుకుంటాడు, జస్టిఫికేషన్ చేసుకునేసి దుర్మార్గం చేస్తుంటాడు స్వప్రయోజనము కోసము. కానీ స్వప్రయోజనము అర్థించేవాడు కూడా వేరే వాడిని ప్రయోజనాన్ని దెబ్బతీయకుండా చేసుకోగలగాలి, నెంబర్ 1. లేదా కనీసము వాడు ఓర్చుకునే స్థాయిలో, వాడి దగ్గర ₹1,00,000 ఉంటే ఒక 1000 తీసుకో, వాడికి పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు, అది కూడా దుర్మార్గమే. అయినా కొంతలో కొంత మేలు అనేదానికి. ఎనివే, తూర్పు ఇండియా కంపెనీ కనీసం 1765లో బెంగాల్ రాష్ట్రానికి నిజమైన యజమానిగా అవతరించింది. రాష్ట్ర రక్షణ బాధ్యత యావత్తు కంపెనీ సైన్యం చేతిలోకి పోయింది. కంపెనీకి సైన్యం ఉండేది మనం ఈస్ట్ ఇండియా కంపెనీలో చూసాం. ఇప్పుడు మోడర్న్ లో ఎవరికైనా కంపెనీకి మహా అయితే సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు, ఆఫీస్లో ఎవరు రాకుండా. కొంతమంది సెలబ్రిటీస్ కి బౌన్సర్లు పెట్టుకుంటారు.
అంటే పర్టికులర్ సినిమా యాక్టర్స్ కానీ పొలిటికల్ లీడర్స్ కానీ వాళ్ళకి ఏమన్నా ప్రాణానికి హాని ఉందని కానీ లేదా క్రేజ్ ఎక్కువ ఉండి అంత మీద పడిపోతారేమో దానికి బౌన్సర్లు పెట్టుకోవడము సెక్యూరిటీ గార్డ్స్ చూసాం కానీ ప్రైవేట్ మిలిటరీలు పెట్టుకునేది ఇప్పుడున్న పరిస్థితుల్లో లేదు, కానీ అప్పట్లో ఉండేది. మనం నిన్న మొన్న ఆ పాయింట్ కూడా చూసాము. చాలా మంది జాగీర్దారులు జమీందారులు వాళ్ళ కెపాసిటీ ప్రకారం సైన్యాన్ని పెట్టుకుని 1000 మంది 2000 మంది 500 మంది వాట్ ఎవర్ దే యూస్ టు రెంట్ ఇట్ అవుట్, లెట్ ఇట్ అవుట్. ఎవరికైనా సైన్యం తీసుకోండి, వాళ్ళ డైలీ వేజెస్ డైలీ బత్తా అంటాం మనం. వాళ్ళు విసే మోడర్న్ లాంగ్వేజ్ లో విసే డిఏ హెచ్ఏ. డిఏ అంటే డియర్నెస్ అలవెన్స్, హెచ్ఏ డైలీ అలవెన్స్. సారీ, డియర్నెస్ అలవెన్స్ ఏమో శాలరీలో భాగము. ఏడిఏ హెచ్ఆర్ఏ సిసిఏ డైలీ అలవెన్స్ ఇవ్వాలా, వేరే ప్లేస్కి పోతే హాల్టింగ్ అలవెన్స్ ఇవ్వాలి, రూమ్ రెంట్ ఆర్ వాట్ ఎవర్ తీసుకు. సో ఆ రకంగా వాళ్ళకి ఇస్తూ ఈ సైన్యం వాళ్ళకి ఇచ్చిన దానికి వీళ్ళకి కూడా కొంత డబ్బులు పే చేయాలి. సో ఇదంతా ఎక్కడికి వస్తుంది అంటే ధనమూలం ఇదం జగత్తు, నెంబర్ 1. నెంబర్ 2, ధనానికి ప్రత్యామ్నాయంగా పవర్. పవరు, డబ్బు, ఎస్ఏఎంఏపి మ్యాప్, మనీ అండ్ పవర్ దే ఆర్ ఇంటర్చేంజబుల్, ఎక్స్చేంజబుల్. ఒకటి ఉంటే ఇంకోటి ఆటోమేటిక్గా వస్తుంది. వీళ్ళిద్దరు అంటే ఇది కలిగిన ఇద్దరు కూడా దే ఆర్ తోడుదొంగలు. ఇంగ్లీష్లో హ్యాండ్స్ ఇన్ బ్లూ అంటాం. దే ఆర్ ఇన్ బ్లూ ఇన్ హ్యాండ్ ఆర్ సంథింగ్. చేతికి గ్లూస్ వేసుకుంటాం కదా, ఇమిడి ఉంటాయి అని చెప్పడానికి. హ్యాండ్ ఇన్ గ్లూ, సాక్స్ అండ్ ఫీట్ అని అనట్లేదు, హ్యాండ్ ఇన్ గ్లూ అనేది ప్రచారంలో ఉంది. అది కూడా అంతే, సాక్స్ ఇన్ ఫీట్ వాట్ ఎవర్. దివాన్గా కంపెనీ ప్రత్యక్షంగా పన్నులు వసూలు చేసుకుంది. డైరెక్ట్, ప్రత్యక్షం అంటే డైరెక్ట్. అంటే కొంచెం సిగ్గు శరము అంటాం. నేను ఎస్ఎస్బిబి అనే పదం వాడుతుంటాను అక్కడక్కడ. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ అయినా కూడా దాని ఎక్స్పాన్షన్ పదం తెలుగులో ఉంటుంది. ఎస్ఎస్ అంటే సిగ్గు శరము. శరం ఈజ్ ఏ ఉర్దూ వర్డ్ అగైన్. సిగ్గు శరము రెండు ఒకటే మీనింగ్ దాదాపుగా. సిగ్గు శరమే మనిషి అన్న వాడికి కనీస సిగ్గు శరము. బీబీ అంటే భయము భక్తి ఉండాలి. కొంచెం ఈ సిగ్గు శరణ వాళ్ళు దుర్మార్గం పనులు ప్రత్యక్షంగా చేయరు, పరోక్షంగా చేస్తారు. అది కరెక్ట్ అని కాదు, కానీ కొంతలో కొంత మేలు. ఇక సిగ్గు శరణ వాడు ఓపెన్ గానే తాగి రోడ్డు మీద తిరగడము. కొంచెం సిగ్గున్నవాడు ఏదో ఇంట్లో తాగి అది మత్తు వదిలేంత వరకు ఇంట్లోనే ఉండి ఆ తర్వాత బయటకు వస్తాడు. ఇది డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ వ్యవహారం. సుబేదారు మనసబుదారు. మీరు వరంగల్ ఏమన్నా చూస్తుంటే కనుక సుబేదార్ ఏను ఒక బస్ స్టాప్ ప్లేస్ ఉంటుంది లోకల్ గా, సుబేదార్ స్టాప్ లో దిగుతారు. సో ఇవన్నీ అప్పటి టైంలో ఉండేటువంటి డిజిగ్నేషన్స్, పదవులు. సుబేదారి, మన్సుబుదారి. ఉపేసుబేదారిని నేరుగా నియమించి పాలనాధికారం చెలాయించడము అనేది ఇట్స్ ఆల్సో అగైన్ ఏ నాన్ తెలుగు వర్డ్. చలానా, చల్తీ మే రహనా అంటే పోలీసు న్యాయాధికారులు కంపెనీ చేతుల్లోకి పోయాయి. పోలీస్ వ్యవస్థ, జస్టిస్ వ్యవస్థ, న్యాయాధికారులు. ఒకే వ్యక్తి కంపెనీ తరఫున ఉప దివాన్ గాను, నవాబ్ తరఫున ఉప సుబేదార్ గాను. ఇక్కడ కంపెనీ ప్లస్ నవాబు, ద్వంద్వ పరిపాలన అన్న టైటిల్ ఇందాక అన్నాం కదా. ఒకవైపు నవాబు, ఇంకొక వైపు ఈస్ట్ ఇండియా కంపెనీ. రైట్. బ్రిటిష్ వారి ఏకఛత్రాధిపత్యాన్ని చాటాయి. ఈ పద్ధతి ద్వంద్వ ప్రభుత్వం అన్న పేరుతో చరిత్రలో పేరుకెక్కింది. దీనివల్ల బ్రిటిష్ వారి గొప్ప లాభము చేకూరింది. బాధ్యతల బెడద లేకుండా, గెయిన్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యతల బెడద లేకుండా కంపెనీకి అధికారం సిద్ధించింది. పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ. ఇంగ్లీష్ వాళ్ళు రాష్ట్ర ఆదాయాన్ని, సైన్యాన్ని నేరుగా తమ చేతుల్లోకి పెట్టుకుని పాలనా నిర్వహణ మీద పరోక్షంగా అజమాయిషీ చేశారు. మనం నిన్న మొన్న ఫ్రంట్ ఫేస్ అన్నాము. చివరి మొఘలాయ రాజులప్పుడు కూడా బ్రిటిష్ వాళ్ళు మొహం చెల్లక, అంటే వాళ్ళ ప్రజల్లో వాళ్ళకి ఎంత ఇతుందో అనేసి వాళ్ళకి డౌట్ ఉండి వాట్ దే డిడ్ ఈస్ దట్ ఫ్రంట్ ఫేస్ లో మొఘలాయ వాళ్ళని పెట్టుకునే వాళ్ళు, బట్ వెనక వాళ్ళ మాటే చెల్లేది. దట్ ఈస్ ఈ రకంగా చేపెట్టుకొని పాలనా నిర్వహణ మీద పరోక్షంగా అజమాయిషీ చేశారు. అజమాయిషీ అంటే పెత్తందారి, కంట్రోల్ చేయడము. అతని కింది అధికారులు పాలనా బాధ్యతలు నెత్తిన వేసుకున్న ఆ బాధ్యతని నిర్వర్తించే అధికారాలు వాళ్ళకి లేవు.
అంటే అలంకారప్రాయ పోస్టులు అని కొన్ని అంటాము మనము ఇంగ్లీష్ లో. చాలా మంది అధికారులు దే ఆర్ ఓన్లీ పేపర్ టైగర్స్, పేపర్ మీద బొమ్మ గీసిన టైగరు, నిజానికి వాళ్ళకి అధికారాలు అని చెప్పడం. రైట్. సో ఇది ఇలా జరిగితే ఐ విల్ జస్ట్ స్కిప్ సర్టన్ థింగ్స్ అండ్ గో లిటిల్ ఫాస్ట్. బెంగాల్ యావత్తు కంపెనీ అధికారుల కబంధ హస్తాల మధ్య ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోవడము అనేది అంటే ఇది కూడా ఇడియమాటిక్ యూసేజ్. అంటే వెలుపలికి రావడం కష్టం ఇరుక్కుపోతే, ఫ్రీ ప్యాసేజ్ లేదు అనే అర్థం. ఇరుక్కుపోయి అంటే ఫిజికల్ గా కాదు, సిచ్యువేషనల్ గా. ఇష్టానుసారంగా ప్రజల్ని పీడించుకునేందుకు తెచ్చు తిరిగిపోయింది. ఆ పరిస్థితికి క్లైవ్ స్వయంగా ఇలా వర్ణించాడు. రాబర్ట్ క్లైవ్ గురించి నేను అనుకున్నాను, మోస్ట్ కరప్ట్ ఫెలో అండ్ కింది స్థాయి నుంచి పైకి. అంటే ఇక్కడ రెండు విషయాలు హ్యూమన్ క్వాలిటీస్ లో చూడాలి. ఒకటి కెపాసిటీ, సమర్థత ఉందా లేదా. నంబర్ 1, సమర్థత లేని వాళ్ళు దే డోంట్ కమ్ ఇన్ టు ద పిక్చర్ ఎట్ ఆల్. వాళ్ళు ప్రేక్షక పాత్రనే ఉంటది, మౌన ప్రేక్షక పాత్ర, ఎంపీపీ, మౌన ప్రేక్షక, మ్యూట్ విట్నెస్ అంటాము ఇంగ్లీష్ లో. సమర్థత ఉన్న తర్వాత వై లాగా, వై మోడల్లో ఈ కింద ఉండే పై లైన్ వచ్చేసి సమర్థత, ఆ పైన రెండు బెండ్స్ వై, అటొకటి ఇటొకటి. ఆర్ యూ యూజింగ్ ఫర్ గుడ్ ఆర్ ఆర్ యూ యూజింగ్ ఇట్ ఫర్ బ్యాడ్, ఇట్ డిపెండ్స్. చాలా తక్కువ మంది సమర్థతని మంచిగా యూజ్ చేస్తారు, వీలైనంత ఎక్కువ మంది స్వార్థ ప్రేరితులై చెడుగా యూజ్ చేస్తారు కెపాసిటీని. కెపాసిటీ లేని వాళ్ళ గురించి మాట్లాడి కూడా దేర్ నో యూస్. వాళ్ళు కేవలం మౌన ప్రేక్షక పాత్ర. ఆ పరిస్థితి క్లైవ్ స్వయంగా ఇలా వర్ణించాడు. అటువంటి అరాచకత్వము, గందరగోళము, అవినీతి, లంచగొండితనము, దోపిడీ ఒక బెంగాల్లోనూ తప్ప ప్రపంచంలో మరెక్కడా కానరాదు అని నేను ఘంటాపథంగా చెప్పగలను. అట్లాగే అంత అక్రమంగా, దురాశాపూరితంగా సంపద పోగు చేసుకోవడం కూడా నేను ఎక్కడ చూడలేదు. అక్షరాల 30 లక్షల పౌండ్ల ఆదాయం తెచ్చిపెట్టే బెంగాల్, బీహార్, ఒరిస్సా రాష్ట్రాలు, ఇవన్నీ బార్డర్ స్టేట్స్ దాదాపుగా. బెంగాల్కి అటువైపు బీహార్ ఉంటుంది, ఇటు కిందికి ఒరిస్సా. రాష్ట్రాలు 3 మీర్ జాఫర్ని మళ్ళీ గద్దె ఎక్కించినప్పటి నుంచి కంపెనీ అధికారుల సంపూర్ణమైన ఏలుబడి కింద ఉన్నాయి. అంటే వీడు కింగ్ మేకర్స్. నేనే నిన్ను రాజుగా పెట్టాను కదా, నేను చెప్పినట్టు విను, నేను పెడితేనే నువ్వు నవాబు. పౌర సైనిక అధికారాలు 2 వాళ్ళది. కాస్త కూస్తో అధికారం పలుకుబడి కలిగిన ప్రతి మనిషి దగ్గర, నవాబు మొదలుకొని చోటా జమీందారు దాకా అందరి దగ్గర కంపెనీ అధికారులు విరాళాలు గుంజారు. గుంజు, లాగు, గుంజు. చూడండి, మనకి రోడ్డు మీద యాక్సిడెంట్స్, చిన్న పొరపాట్లు జరుగుతాయి అనుకుంటే పదాల్లో కూడా అట్నే ఉంటుంది. గుంజు కొంచెం మార్స్తే గంజి, గంజి, అంబలి. అంబలి వేరే, ఇది ఒకటే కేటగిరీ వర్డ్స్. ఎనీవే, అంటే మనిషికి ఎంతో కొంత ఆసక్తి లేకపోయినా కనీసం విని ఆనందించగలిగితే, ఒకటి సాహిత్యము, ఇంకోటి సంగీతం, అంటే ఆనందం కలుగుతుంది. నెంబర్ 1, ఆస్వాదిస్తే. ఆస్వాదించకపోతే ఇంకా ఆనందం. ఆనందము ఎక్కువ సమయం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆరోగ్యం పెరుగుతుంది. ఆరోగ్యం పెరిగితే మీరు కెపాసిటీ పెరుగుతుంది, యూ కెన్ డూ ఎనీ అదర్ గుడ్ థింగ్స్. ఇది చైన్ రియాక్షన్. ఎనీవే, లండన్లోని కంపెనీ అధికారులు తమ వంతు కర్తవ్యంగా బెంగాల్ సంపదని యావత్తు బెంగాల్ను పీల్చి పిప్పి చేయడానికి పూనుకున్నారు. భారతీయ వస్తువులను కొనుగోలు చేయడానికి వాళ్ళ డబ్బు పంపడం మానుకున్నారు. ఇక్కడే సంపాదించడము, ఇక్కడే కొనడము, వస్తువులు అక్కడికి పంపించడము. ఎగుమతి, దిగుమతి. అక్కడికి ఎగుమతి, అక్కడి నుంచి ఇక్కడికి. మాంచెస్టర్ ఇంటర్నేషనల్ గా అప్పట్లో మాంచెస్టర్ ఇస్ ఏ సెంటర్ ఫర్ ఫ్యాబ్రిక్స్, బట్టలకి. మనకి ఇక్కడ ఇండియాలో ఇట్ ఈస్ సూరత్, కోయంబత్తూరు, ఇప్పుడు రీసెంట్ గా తమిళనాడులో తిరుపూర్, ఇవన్నీ బట్టల కోసం ఫేమస్. కంపెనీ సంపాదించే లాభాల్లో ఇది ఒక భాగము. బ్రిటిష్ ప్రభుత్వం ఈ వీటిలో వాటా పెట్టమని కంపెనీని నిర్దేశించింది. సో అంటే అక్కడ పైన బ్రిటిష్ ప్రభుత్వానికి ఈస్ట్ ఇండియా కంపెనీకి అదొక రకమైనటువంటి సంబంధం.
ఈస్ట్ ఇండియా కంపెనీకి ఇక్కడ ఉండేటువంటి జమీందారులకి ఇది ఒక రకమైనటువంటి సంబంధం. 1766 నుంచి 68 వరకు 2 years, ఒక 3 సంవత్సరాల స్వల్పకాలంలో తూర్పు ఇండియా కంపెనీ బెంగాల్ సుమారు 57 లక్షల పౌండ్లు పిండుకోవడమే. మామూలుగా దూర కోతకొచ్చిన మామిడి పండు, పండిన మామిడి పండుని పిండుతాము రసం కారడానికి, ఆ టైప్లో. రైట్, ఓకే. దెన్ వారన్ హేస్టింగ్స్, ఈయన అప్పుడు 2 డిజిగ్నేషన్స్, ఒకటి వీసే గవర్నర్, అదర్వైజ్ వీసే వైస్ రాయ్. వారన్ హేస్టింగ్స్ 1772 నుంచి 1785, ఇదంతా 18th century. 1701 నుంచి ఇట్ కమ్స్ అండర్ 18th century. ఈయన ఒకడు వారన్ వాలిస్, ఈయన 1786 నుంచి, ఆయన తర్వాత ఈయన సబ్సిక్వెంట్ గా నెక్స్ట్ ఇన్ ద లైన్ 1786 to 93, ఆయన 13 ఏళ్ళు, ఈయన 7 ఏళ్ళు, ఇద్దరు ఉభయులు కలిసి 20 ఏళ్ల పాలన. 1770 నాటికి తూర్పు ఇండియా కంపెనీ భారతదేశ ప్రముఖ రాజకీయ అధికార శక్తిగా రూపొందింది. ఇంగ్లాండ్లోని కంపెనీ డైరెక్టర్లు, కంపెనీస్ హెడ్ ఆఫీస్ బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ హెడ్ ఆఫీస్ అండ్ యాక్చువల్లీ బ్రిటిష్, అండ్ దే హావ్ గాట్ ఏ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. దానికి ముందు బోర్డ్ ఆఫ్ COB, ఆ పదం కూడా మనం 3 days బ్యాక్ వి యూజ్ దట్ వన్. నౌ దెన్ కంపెనీ డైరెక్టర్స్. ఇండియాలో కంపెనీ అధికారులు నూతన దిగ్విజయ యాత్ర సాగించడానికి ముందుగా బెంగాల్ మీద తమ ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఏమైనా భారత స్వదేశ సంస్థల ఆంతరింగక వ్యవహారంలో వేలు పెట్టే అలవాటును మాత్రం ఇంగ్లీష్ వాళ్ళు మానుకోరు. పిట్ట ఆరు ఎలుక పోరు పిల్లి తీరుస్తుందా, సపరేట్ చేసి తినేస్తుంది ఒక్కొక్కళ్ళని, ఆ టైప్లో ఇది. కొత్త భూభాగం కోసం, డబ్బు కోసం పుట్టిన పెరపెర వాళ్ళని అనేక యుద్ధాల్లో ఇరికించింది. ఇది ప్రింట్ మిస్టేకో లేకపోతే ఈ పదం ఏమో తెలియదు. పుట్టిన పెరపెర వాళ్ళు అంటే చిన్న వాళ్ళ మీనింగ్ ఉండొచ్చు. లెట్ us clarify that. అండర్లైన్ చేస్తున్నాను. 1766లో వాళ్ళు నైజాం నవాబులో ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు. మైసూర్ సంస్థానీయుడు హైదర్ అలీ నిజాం నవాబు మీద దాడి చేసి కంపెనీ సైన్యాలు వెళ్ళి అదుపుతారు. ఇంగ్లీష్ వాళ్ళకి టఫ్ ఫైట్ ఇచ్చింది ఫాదర్ అండ్ సన్, హైదర్ అలీ అండ్ ఆయన కుమారుడు టిప్పు సుల్తాన్. అంటే మనం కొంచెం నిశితంగా పరిశీలిస్తే, నేను ఇందాక చెప్పిన పాయింట్, ఫస్ట్ కెపాసిటీ ఉండాలి. హైదర్ అలీ ఒకడు, నాదిర్ షా ఒకడు, వాళ్ళు చిన్న లెవెల్ నుంచి పైకి వచ్చారు సశక్తితో. సంథింగ్ లైక్ అవర్ మోడీ, ఛాయమే CM PM ఇట్లా అయ్యాను. నేను VP అని కూడా మీతో ఇంతకుముందు చెప్పాను. మన ప్రయత్నం మనం చేయాలి, దాంతోనే అర్హత యోగ్యత సంపాదించుకోవాలి. అయిన తర్వాత కూడా విధి ప్రాప్తం అనేది మనకి అనుకూలిస్తే రిజల్ట్స్ విల్ బి బెటర్. ఎనీవే, సో జమీందారులు వీళ్ళ అంతఃకలహాల్లో బ్రిటిష్ వాళ్ళతో ఒప్పందం, అంటే ఇతను కనుక నా మీదకి వస్తే మీ సైన్యం మాకు ఇవ్వాలి అనేసి. నేను ఇందాక చెప్పాను, మిలిటరీ కొంతమంది సైన్యాన్ని అదే పనిగా పోషిస్తూ వాళ్ళు దాన్ని దే యూజ్డ్ టు గివ్ ఆన్ రెంట్. కానీ హైదర్ అలీ సేవలకి కంపెనీ సైన్యం ఉన్న సమవుజ్జీ కాదు. అంటే హైదర్ వాజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద ఇంగ్లీష్ అప్పటికి. అది వాళ్ళు వేరే దగ్గర ఆ విషయాన్ని కూడా మెన్షన్ చేశారు. హైదర్ అలీ బ్రిటిష్ దాడిని తిప్పికొట్టడంలో ఆగకుండా 1769లో కంపెనీ స్థావరం మద్రాస్కే వేసేసి తెచ్చాడు. అంటే ఈ హైదర్ అలీ వెంట ఆన్ కాంకరింగ్ అప్ టు ద బార్డర్స్ ఆఫ్ తమిళనాడు. ఈయన మైసూరు ఉన్నా కూడా అంతవరకు వెళ్ళాడు. మద్రాస్ కౌన్సిల్ గత్యంతరం లేక హైదర్ అలీతో సంధికి దిగి వచ్చి అతను విధించిన షరతుల మీద శాంతి సంధి మీద సంతకాలు చేసింది. దీనికి మనము కుదిరితే జుట్టు, కుదరకపోతే కాళ్ళు పట్టుకోవడం అంటే ఇది. అంటే SSBB ఉండదన్నమాట. SSBB ఇందాకే చెప్పాను. హైదర్ అలీ తాను జయించిన భూభాగం తాను తీసుకున్నాడు. ఇద్దరిలో ఏ ఒక్కరి మీదైనా వేరే మూడవ పక్షం దండెత్తి వచ్చే సందర్భంలో పరస్పరం సహకరించడానికి అంగీకారం కుదురు. కానీ 1771లో మహారాష్ట్రను హైదర్ అలీ మీద దండెత్తి వచ్చినప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు మాటను నిలబెట్టుకోలేదు. మాట తప్పడంలో ఇంగ్లీష్ వాళ్ళు నెంబర్ 1. ఈ తుర్క వాళ్ళు కొంతవరకు, అంటే కొంతమందిని వదిలేస్తే చాలా వరకు మాట మీద ఉన్నారు. పాయింట్ మనం ఏమి అర్థం చేసుకోవాలంటే, మొదట్లో మొహమ్మదీయులు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు ఒక 500-600 ఏళ్ళు.
ఇంగ్లీష్ వాళ్ళకన్నా ముందే. అట్లా అవడం చేత ఏమైంది, దే హ్యావ్ బికమ్ ద సన్స్ ఆఫ్ ద సాయిల్ ఓ రకంగా. సో ఇక్కడ స్థిరీకరించి హిందూ ముస్లిమ్స్ ఇద్దరు కలిసి బ్రిటిష్ వాళ్ళని కామన్ ఎనిమీగా చూసి దేవర్ ఫైటింగ్. దట్ ఇస్ వన్. ఇదిలా ఉంటే ఇంకో రకంగా ఇక్కడ ఉండేవాళ్ళు నవాబులు కానీ హిందూ రోజులు కానీ వాళ్ళే విపరీతంగా వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేవాళ్ళు. మహారాష్ట్రలో కూడా గ్రూపుల కింద మహారాష్ట్రియన్ కింగ్స్ పవర్ఫుల్ అయినప్పటికీ వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు. దట్ ఈస్ వన్ థింగ్. అప్పుడు మీకు నెట్ ప్రాఫిట్ ఉండదు, గ్రాస్గా గెయిన్ ఉన్న నెట్ తగ్గుతుంది. అలాగే రాజపుత్రుల్లో అక్బర్ టైంలో కొంతమంది, ఈ రాజా మాన్ సింగ్ ఈ వాజ్ ద మినిస్టర్ టు అక్బర్, కొంతమంది అక్బర్ సైడ్ ముగలాయల వైపు వెళ్ళడము, కొంతమంది వెళ్ళకపోవడము. అంటే అక్కడ చీలిక. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ ఫర్ డివైడ్ అండ్ రూల్. ఎనీవే, అక్బర్స్ అడ్మినిస్ట్రేషన్ వాజ్ బెటర్ అనేది ఉంది. పీపుల్ వర్ ఆల్సో హ్యాపీ విత్ అట్లీస్ట్ సమ్ ఆఫ్ ద ముఘల్ కింగ్స్ పర్టికులర్లీ. రైట్. సో వాళ్ళ మాటలు నేర్చుకోసరికి దాంతో హైదర్ అయ్యి ఇంగ్లీష్ వాళ్ళకంటే కట్టగింపు, వాళ్ళ మీద అపనమ్మకం పెరిగాయి. మనుషులు ఎప్పుడైనా కూడా చెడు పని చేసినా కూడా ఒక ట్రస్ట్ వర్దినెస్ ఉండాలి. అంటే ఈ మనిషిని మనము నమ్మొచ్చు అనేసి. కానీ నువ్వు చెడ్డ పని చేస్తున్నప్పుడు ఆటోమేటిక్గా నమ్మదగిన వ్యక్తి కాదనే అనుకోవాలి బై అండ్ లార్జ్. దానిలో కూడా నమ్మదగే వాళ్ళు ఉంటారు. ఇద్దరు కలిసి దొంగతనం చేసినప్పుడు ఈక్వల్గా పంచుకోవాలి. అది అన్యాయంలో న్యాయము. అన్యాయంలో న్యాయం ఉంటుంది కొంత, న్యాయంలో కూడా కొంత అన్యాయం ఉంటుంది. అందుకే మనకి కోర్టుల్లో దాంట్లో న్యాయదేవతకి కళ్ళు కప్పి పెడతారు. ఆల్ విట్నెస్ బేస్డ్ జడ్జిమెంట్సే కదా, యథార్థ పరిస్థితి ఎవరికి తెలియదు. ఇప్పుడు కొంతవరకు వీడియో కెమెరాస్ ఇవన్నీ వచ్చినాయి, కానీ ఇవన్నీ కూడా ఎడిటింగ్ ఉండడం చేత అక్కడక్కడ పీసులు కట్ చేసి రీఎడిట్ చేసి ఎవరికి అనుకూలంగా వాళ్ళు మలుచుకునే అవకాశం కూడా ఉంది. అల్టిమేట్గా చెప్పడం ఏంటంటే లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్. పవర్ అంటే ఏది ఉన్నా కూడా ఆర్డినరీ పర్సన్స్కి కానీ కింగ్స్కి కానీ పాలిటిషియన్ ఎవరికైనా కూడా లైఫ్ ఈజ్ ఎట్ రిస్క్. ఎప్పుడు ఏమయ్యేది తెలియదు. ఎనీవే, 1775 ఇంగ్లీష్ వాళ్ళకి మహారాష్ట్రలో తగాదా వచ్చింది. మహారాష్ట్ర మధ్య అధికార వారసత్వం కోసం సంఘర్షణ తగిన కాలం అది. అక్కడ వాళ్ళు ఒక చట్టం తీసుకొచ్చారు, సబ్సిక్వెంట్గా వస్తుంది అది. వారసత్వం లేకుండా నిస్సంతతి, సంతానం లేకుండా ఏమన్నా చనిపోతే అప్పట్లో వాళ్ళు దత్తత తీసుకునేవాళ్ళు. వేరే సాటి జమీందారుల నుంచి సాటి రాజుల పిల్లల్ని దత్తత తీసుకునేవాళ్ళు. అది చెల్లదు అనేసి వీళ్ళు ఒక చట్టం పట్టుకొచ్చారు ఇంగ్లీష్ వాళ్ళు. ఎందుకు? వీళ్ళ రాజ్యాన్ని కైవసం చేసుకోవడానికి. దుర్బుద్ధి. పసివాడిగా ఉన్న రెండవ మాధవరావు పీష్వా అంటే చీఫ్ మినిస్టర్ ఈక్వలెంట్ తరఫున నానా ఫడ్నీస్ అతనికి వ్యతిరేకంగా రఘునాథరావు బరిలోకి దూకిన సమయం. సో దిస్ ఈజ్ గోయింగ్ ఆన్. 1770 నుంచి 82 దాకా మహారాష్ట్రతో సాగిన సుదీర్ఘ యుద్ధంలో తలమంకలైపోయారు. అంటే మహారాష్ట్రంతో రెండు తెగల కింద ఏర్పడి కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళకి సపోర్టు, కొంతమంది ఇండిపెండెంట్. ప్రారంభంలో మహారాష్ట్ర టు బ్రిటిష్ బలాన్ని తలేగావ్, మహారాష్ట్రలో చాలా పేర్లు గావ్ అని వస్తుంది చివరికి, మలేగావ్, తలేగావ్ ఇలా. నేను బాంబేలో 3 సంవత్సరాలు ఉద్యోగరీత్యా ఉంటుంది. తర్వాత సోలాపూర్లో ఒక 1 year. ఆ తర్వాత హైదరాబాద్ సెంటర్లో ఆడిటర్గా ఉన్నప్పుడు దట్ జ్యూరిస్డిక్షన్ వాజ్ అప్ టు పార్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఆల్సో. సో కొంత మహారాష్ట్ర కల్చర్తో కొంత పరిచయం. సో ఆల్సో విత్ బెంగాల్, కలకట్టాలో తలగావ్ దగ్గర ఓడించి వడేగావ్ ఒడంబడిక మీద సంతకాలు చేశారు. తలేగావ్ దగ్గర ఓడించి వడేగావ్ అనే ప్లేస్ ఇంకోటి దగ్గర సంతకాలు పెట్టారు. దాని ప్రకారం ఇంగ్లీష్ వాళ్ళు తాము జయించిన భూభాగాన్ని తిరిగి అప్పగింత పెట్టారు. పదాలు విచిత్రంగా, అప్పగింత పెట్టారు అంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చారు. రఘునాథరావు పక్షం వదిలిపెట్టారు, కానీ మళ్ళీ యుద్ధం మొదలైంది. రఘునాథ్ వాజ్ ఆన్ ద అదర్ సైడ్. భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యానికి ఎదురొచ్చిన విషమ కాలం అది. బ్రిటిష్ ఆధిపత్యానికి ఎదురొచ్చిన ఆపోజిట్ గా, అంటే కలిసి రాలేదు, అన్ఫేవర్. మరాఠా సర్దార్లు 50 మంది పీష్వా తరఫున, పీష్వాను బలపరిచే నానా ఫడ్నీస్ తరఫున ఐక్యంగా నిలబడ్డారు. ఇంగ్లీషు వాళ్ళ వాసన గిట్టని హైదర్ అలీ నైజాం
కంపెనీకి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించారు. మహారాష్ట్రలో హైదర్ అలీ నైజాంల శక్తివంతమైన సంయుక్త ప్రతిఘటనని, జాయింట్ స్ట్రగుల్ ప్రతిఘటనని ఏకాకిగా ఎదుర్కోవాల్సి వచ్చింది. పైగా అమెరికాలో 1779లో ప్రజలు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా తిరగబడ్డారు. బ్రిటిష్ వాళ్ళు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అంటాం కదా, వీళ్ళు యునైటెడ్ స్టేట్స్ లో కూడా బ్రిటిష్ వాళ్ళు. అయితే వాళ్ళు కొంచెం పాలిష్డ్, అంటే నాకు తెలిసినంత వరకు ఈ యూరోపియన్సే అమెరికాకి వెళ్ళేది. చాలా కొత్త దేశం కదా, 300-400 years నుంచే అది ఉనికిలోకి ఉన్నది. 400-500 years ద మోస్ట్. అక్కడ ఉండే నేటివ్ వాళ్ళని రెడ్ ఇండియన్స్ ఏదో అంటారు, నేటివ్ వాళ్ళంతా క్రూరంగా చంపేసి వీళ్ళు ఆక్రమించుకున్నారు. వెరీ వాస్ట్ ఓపెన్. ఇప్పుడు ఎలా అయితే మన హైదరాబాద్ సిటీలో కొంతమందికి కన్నేసి కబ్జా పెడతారు, ఎవరైనా వస్తే వాడికి ఇంత లంచం పడేయడమో, లేకపోతే నేనేమో అన్నారంటే ఏం కావాలి చెప్పు అని కొంత ఇవ్వడమో, ఆ రకమైనటువంటి ఇదంతా దుర్మార్గ ప్రవర్తన ప్రకృతిలో ఒక భాగంగా ఉంది. వీ కెనాట్ హెల్ప్ ఇట్, దట్ ఈస్ అనదర్ థింగ్. అందుకే ఇవన్నీ యుద్ధాలు జరుగుతున్నాయి, మనం చూస్తున్నాం. రైట్. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అమెరికాలో 1779లో తిరగబడ్డారు. అమెరికా వరుస యుద్ధాల్లో బ్రిటిష్ వాళ్ళ ఓటమి దగ్గర పడింది. మరోవైపు చుట్టుముట్టిన ఇబ్బందుల్లో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరవుతున్న పాత శత్రువుని నొక్కి పారేయడానికి ఫ్రెంచ్ వాళ్ళు సమాయమవుతారు. నిన్న మనం పీడిఎఫ్ అన్న పాయింట్ అన్నాము, బీపీడిఎఫ్ అనేసి. ఫ్రెంచ్ వాళ్ళు ఇండియాలో కానీ అవుట్ సైడ్ ద ఇండియాలో కూడా బ్రిటిష్ వాళ్ళతో తలపడ్డారు. టుడే విల్ స్టాప్ హియర్ అండ్ కంటిన్యూ. రేపు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. రైట్, ఓకే. సో పీస్ అండ్ వార్ టైమ్ అని రెండు సమయాలు మనుషులకు కానీ రాజులకు కానీ. కొంతకాలం అది, కొంతకాలం ఇది. ఇన్ రొటేషన్, రోలింగ్ షీల్డ్ అంటాం కదా, రోలింగ్ షీల్డ్ టైప్ లో కొంతకాలం ఒకళ్ళ దగ్గర అంటే రెండు పథకాలు, ఒకటి శాంతి పథకం, ఒకటి యుద్ధ పథకం. కత్తి, పెన్ అండ్ సోర్డ్ అని మనం వాడుతుంటాము, దాని మీద ఎస్సేసి రాయడం పిల్లలకి చేస్తుంటాము. ఖడ్గము కన్నా కలము మిన్న అనేసి. కలము ఖడ్గము అంటే ఇక్కడ శాంతి, యుద్ధము. దే గో ఇన్ రొటేషన్. రైట్, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. భారత స్వాతంత్ర్య ఉద్యమం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ రామ్మోహన్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.